హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనందరం చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకి వెళ్ళి మెడిటేషన్ అనేది ఇంపార్టెన్స్ అనేది తెలియజేయాలి. ఒక రోజుతో అయితే అవ్వదు. కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి, ఇన్ని లాభాలు ఉన్నాయి అని చెప్తే అవ్వదు. కానీ మినిమం మనం 1 వీక్ అయినా ఈ ప్రయత్నం చేస్తే పిల్లలలో అవేర్నెస్ అనేది కలుగుతుంది. ఇక్కడ ఏం కావాలి, పిల్లలకి కావాల్సిన సబ్జెక్ట్ మాత్రం అందించాలి. మనం ఊరికినే కళ్ళు మూసుకోండి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలా ఉంటుంది, ఇన్ని మార్క్స్ వస్తాయి, అలా మార్క్స్ వస్తాయని చెప్తే అది అవ్వదు. కానీ వాళ్ళకి రిజల్ట్ కావాలి. వాళ్ళకు రోజు డే బై డే వాళ్ళలో చేంజ్ అనేది వాళ్ళు గమనించగలుగుతారనమాట. మనం అది 1 వీక్ కానీ చేయగలిగితే వాళ్ళు దాన్ని నమ్మాలి. మనం కూడా అంతే కదా. మనం దేన్ని నమ్మలేదు. పత్రి గారు చెప్పినప్పుడు ఏదో చెప్తున్నారులే అనేసి కొట్టిపడేసే వాళ్ళం. పిల్లలు కూడా రిజల్ట్ చూడాలి. వాళ్ళు చూసిన తర్వాతే వాళ్ళు దాన్ని ప్రాక్టీస్లో మొదలు పెడతారనమాట. కాబట్టి మనందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని లాభాలు ఉన్నాయంటే మనం కూడా చెప్తూ ఉంటాం. నీకు తలనొప్పి ఉందంటే ఇలా ధ్యానం చేసుకో, ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఇలా చెయ్యి, ఇలా చేయని చెప్తుంటాం. కానీ డే బై డే మనం చేసిన తర్వాత ఒక 41 డేస్ చేసిన తర్వాతనే మనం రిజల్ట్ అనేది పొందాం. అలాగే పిల్లలకు కూడా కొంచెం ఈ డైమెన్షన్ 5th డైమెన్షన్లోకి వచ్చాం కాబట్టి వాళ్ళకు తక్కువ టైంలోనే మనం ఎంతో సబ్జెక్ట్ని, ఎంతో నాలెడ్జ్ని, అలాగే వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్ వాళ్ళు అందుకోగలుగుతారు పిల్లలు. కాబట్టి మనం 1 వీక్ మినిమం పెట్టుకొని మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి చక్కగా ఈ 1 వీక్ టైంలో వాళ్ళు మనకు దగ్గర అవ్వడము, వాళ్ళన్న ప్రాబ్లమ్స్ మనము గమనించడము కొంచెం అనేది చాలా, ఈ 1 వీక్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమని ఒక రోజుతో మీరు అవ్వదు ఇది వర్క్. మీరు రోజు నేను పాయింట్స్ పెడుతూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్స్ అనేవి తీసుకోండి, హ్యాపీగా వర్క్ చేద్దాం, అందరం కలిసి చేద్దాం. చిన్నప్పటి నుంచే మెడిటేషన్ చేయాలనేసి అందరికీ తెలుసు. చాలా అవేర్నెస్తో చిన్నప్పటి నుంచి ఉంటే లైఫ్ లాంగ్ వాడు ఆనందంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఇప్పుడున్న సిచ్యుయేషన్ అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్. అందరం కలిసి చేద్దాం.